నిజమేనే. భూమిని దేవతలా చూస్తారన్న విషయం పక్కన పెడితే మనం ఈ ఇంటికొచ్చిన ఆశయం కాని, ఈ కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలన్న కోరిక కాని, ఆ భూమి పీడ విరగడవడం కాని ఏదీ జరగదు. అవునమ్మా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఆ ఊయల అలా ఉండకూడదు. దాన్ని తెంచేయాలి, నాశనం చేయాలి. అదేంటి అలా అంటావు? గుడి నుండి ఇంటికి వెళ్లేలోపు భూమిని కదా భూమి మీద లేకుండా చెయ్యాలనుకున్నది మనం. అవునమ్మా, కాని అంతకంటే ముందు ఆ భూమికి దేవుడి దయ ఉండకూడదు. అందుకే ముందు ఆ ఉయ్యాలని బ్లాస్ట్ చేయాలి. అరే టపాసులు కాలుద్దాంరా. వద్దురా, ఎవరైనా వస్తారేమోరా. ఎవర్రా వచ్చేది? ఇక్కడనే టపాసులు కాలుద్దాం. అమ్మా, నాకు ఐడియా వచ్చింది. పద రా. రే అక్క, నేను వద్దన్నానక్క, వీడియో పెడుతున్నాడు. రే భయపడకండ్రా, నేను మిమ్మల్ని ఏమనట్లేదు. మీకు ఒక బహుమతి ఇవ్వడానికే వచ్చాను. అవునా అక్క? నిజమా? అవును, నిజమే. మీకు టపాకాయలు అంత బాగా కాల్చడం వచ్చా? నాకు టపాసులు కాల్చడం వెన్నతో పెట్టిన విద్య అక్క. సరే అయితే నువ్వు ఒక పని చేయాలి. నేనొకటి చూపిస్తాను. ఆ చెట్టుకి ఉయ్యాలున్నాయి కదా, ఆ ఉయ్యాలన్నిట్లో రెడ్ ఉన్నాయి కదా, అక్కడ 2 మాత్రమే ఎల్లో అండ్ పింక్ ఉన్నాయి కదా. అవునక్క. ఆ ఎల్లో ఉంది కదా, దాన్ని మాత్రమే కాల్చాలి. అమ్మో, అమ్మవారికి కట్టిన ముడుపులక్క అవి. అవి కాల్చేస్తే అమ్మవారు మా మీద కోప్పడుతుంది. అమ్మో అమ్మో, మేము చెయ్యమక్క, మా వల్ల కాదు. అరే, తలో 500 ఇస్తాన్రా. అంతేకాదు, మీకోసం ఐస్ క్రీమ్ కూడా కొనిస్తాను. లేదక్క, మాకు భయం వేస్తుంది. కావాలంటే ఇంకో 500 కూడా ఇస్తాన్రా.